నమస్తే విజయ్ గారు. నమస్తే జయ. ఈ రోజు ఏ కలర్లో ఏ కాంబినేషన్లో ఏ సారీస్ చూపిస్తున్నారు మాకు? సమ్మర్ స్పెషల్ ఇక్కత్ కాటన్స్ చూపిస్తానండి. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్. ఈ రోజు థీమ్ అంతా గంగా జమున ప్యాటర్న్. అంటే గంగా జమున అంటే మనకి 2 సైడ్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్. పైన సైడ్ ఒక బార్డర్, కింద సైడ్ ఒక బార్డర్. దీన్ని గంగా జమున అంటారా? అవునండి. అంటే యాక్చువల్లీ ఏంటంటే 2 సైడ్స్ మనం సేమ్ బార్డర్స్ చూసాము. దీంట్లో ఏంటంటే ఒక సైడ్ పింక్ వచ్చింది, ఇంకో సైడ్ ఎల్లో కాంబినేషన్. అందులోనూ కలర్ కాంబినేషన్స్ మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కత్లో ఆ బ్రైట్నెస్ మెయిన్ వచ్చేసి కలర్ కాంబినేషన్సే. సో దీంట్లో వచ్చిన ఈ బ్లూకి విత్ పింక్ అండ్ ఎల్లో బార్డర్, ఈ చీర చాలా బాగుంటుందండి. అందులో నాకు ఈ శారీ చూడగానే అనిపించిందండి, ఈ పింక్ ఏమో చాలా డల్ గా తీసుకున్నారు, మరి డార్క్ పింక్ కాకుండా ఎల్లో కొంచెం డామినేటెడ్ గా నియాన్ కలర్ వచ్చింది. సో దాని వల్ల లుక్ ఇంకా బాగుంది. అవునండి, ఇది ఇంకొంచెం డార్క్ అయినట్లయితే బాగుండేది కాదేమో ఫీల్. యాక్చువల్లీ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కత్ అంతా టై అండ్ డై ప్యాటర్న్ అండి. సో దీంట్లో రాంగ్ సైడ్ ఉండదు. అంటే ఇప్పుడు మిగతా శారీస్ లో మనం సీదా ఉల్టా అంటుంటాం కదా, అంటే 1 సైడ్ కరెక్ట్ సైడ్, ఇంకో సైడ్ రాంగ్ సైడ్ అంటాం. అంటే ఒక సైడే కట్టుకోగలం చీర, 2 సైడ్స్ మనం కట్టలేము. అయితే ఇక్కత్ లో ఏంటంటే ఇదంతా టై అండ్ డై ప్యాటర్న్. సో కలర్ మీకు 2 సైడ్స్ నా ఈక్వల్ గా ఉంటుంది. చీర స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మీకు ఈ బార్డర్ వచ్చింది, దీంట్లో 2 కలర్ వేరియేషన్స్ వచ్చాయి మనకి. పింక్ వచ్చింది, ఎల్లో వచ్చింది. ఈ చీర ఇలా కట్టేయచ్చు. పింక్ బార్డర్ పైన సైడ్, ఎల్లో బార్డర్ కింద సైడ్. ఓకే, అట్లా కాకుండా మీరు ఏదైనా మార్చుకోవాలి అనుకున్నారనుకోండి, ఇలా కట్టుకోవచ్చు, మన ఇష్టం. బ్లౌజ్ని బట్టి ఎల్లో సైడ్ అంటే దీంట్లో రివర్స్ ఏమి ఉండదు మనకి. ఇలా అయినా ఒకటే, సేమ్ మిడిల్లో మనకి డిజైన్ మారిపోతుంది. యాక్చువల్గా మారుతుంది. అంటే ఇప్పుడు ఇదైనా, ఇప్పుడు ఇది మొగ్గల్ డిజైన్ కదండి, అంటే కొన్ని మోటివ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిఫెంట్స్ కానీ, ప్యారెంట్స్ కానీ, అలాంటి ఫిగర్ వర్క్ ఉంది అనుకోండి, అది మీరు రివర్స్ లో కడితే ఎలిఫెంట్స్ మారే ఇది ఉంటుంది. ఇందులో అసలు మారే ఛాన్సే లేదు. ఇందులో కూడా యాక్చువల్లీ మారదు, దీంట్లో రాంగ్ సైడే లేదు కదండి. అవునవును. అయితే మనం ఇలా అయినా కట్టుకోవచ్చు, ఇలా అయినా కట్టుకోవచ్చు. అంటే ఇలా తిప్పేసి కట్టేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మొగ్గలు ఇలా రావాలి, ఇలా కట్టుకున్నాం కదా, రివర్స్ చేస్తే ఇలా కట్టుకోవచ్చు, ఇలా కట్టుకోవచ్చు. ఓకే, మన ఇష్టం. శారీని 2 టైప్స్ లో కట్టేసుకోవచ్చు. అంటే ఫాల్ స్టిచ్ చేసే ముందు మాత్రం డిసైడ్ చేసుకోవాలి. ఫాల్ స్టిచ్ చేయకపోతే మాత్రం ఒకసారి అటు ఒకసారి ఇటు కట్టుకోవచ్చండి. ఓకే, నైస్. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? ఇది పళ్ళు పార్ట్ అండి. ఓకే, ఐ థింక్ పింక్ కలర్ పళ్ళు వచ్చింది, ట్రయాంగిల్ డిజైన్స్ తో. మళ్ళీ కింద మనకి బార్డర్ లో వచ్చిన ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ పింక్ అండి. ఓకే, నైస్. అంటే మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్, చాలా డిఫరెంట్ గా ఎలిగెంట్ గా ఉండడానికి ఈ కలర్ కాంబినేషన్స్ తీసుకొని చేసాం. దీంట్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. అంటే ఇది బ్లూ తో మనకి పింక్ అండ్ ఎల్లో. ఓకే, ఇది నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. దీంట్లో ఇంకో కలర్ కాంబినేషన్ అండి, నావీ బ్లూ అండ్ పింక్ గ్రీన్. ఇంతకుముందు మనం ఎల్లో కలర్ చూసాము, దీంట్లో ఏంటంటే గ్రీన్ కాంబినేషన్. అంటే ఎల్లో అంత బ్రైట్గా వద్దు అలా అనుకుంటే గ్రీన్ కాంబినేషన్ తీసుకోవచ్చు. ఇది కూడా గంగా జమున ప్యాటర్నే. ఓకే, పళ్ళు పార్ట్ వచ్చేసి సింపుల్గా డాట్స్ లాగా ఇవ్వడం జరిగింది. కొంచెం ఈ లోపల శారీలో ఉన్న డిజైన్ మారిందండి. శారీ ప్యాటర్న్ అంతా అంటే మనకి గంగా జమున డిజైనే, కాకపోతే ఈ ప్యాటర్న్ మారింది. అంటే దీంట్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. అలాగే ఈ మోటివ్స్ కానీ, ఈ డిజైన్ కానీ ఒక్కొక్క చీరలో ఒక్కొక్క విధంగా తీసుకోవడం జరిగింది. అది మన అంటే ఇండివిజువల్ ప్రిఫరెన్స్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. ఇంకా కలెక్షన్స్ చూపిస్తారా? ఇది యాష్ కలర్ అండి. యాష్ కలర్ కి గ్రీన్, పింక్, సేమ్ డిజైన్ లో బ్లాక్ కలర్. ఓకే, పింక్ అండ్ గ్రీన్. జనరల్ గా బ్లాక్ సెంటిమెంటల్ గా ఫీల్ అవుతాం, కానీ విజయ్ గారు అంటే ఎక్కువగా ఇష్టపడతాం. అందులో ఇక్కత్ లో బ్లాక్ లేకుండా చాలా తక్కువ శారీస్ ఉంటాయి. అందులో బ్లాక్ వస్తేనే మీకు అంటే అది అంత ఎలివేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది సేమ్ కాంబినేషన్, అది పింక్ అండ్ గ్రీన్, ఇది ఎల్లో అండ్ పింక్.
దీనికి బ్లౌజ్ ఎలా వచ్చి ఉంటుందంట? అన్ని కాంట్రాస్ట్ బ్లౌజెస్ అండి. ఓకే. ఇది రెడ్, మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ విత్ బ్లాక్ అండ్ ఎల్లో. రెడ్ బాగుంది అండ్ ఇది ఒక కలర్. ఓకే, నైస్. ఇది బ్లూకి పింక్ అండ్ గ్రీన్ అండి. ఇలాగే మోటివ్స్ కూడా, అంటే దీంట్లో వచ్చిన డిజైన్ ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. వావ్. ఇది వచ్చేసి యాష్ కలర్ తీసుకొని దాని మీద డబుల్ ఇది అంటే కల్నేత లాగా వచ్చింది. బ్లాక్ డాట్స్ తీసుకున్నాము, సేమ్ గంగా జమున ప్యాటర్న్స్. రెడ్ లోనే ఇంతకు ముందు మొగ్గల్ డిజైన్ లాగా ఉంది, ఇదేంటంటే మనకి డాట్స్ లాగా తీసుకున్నాము. అంటే మ్యాంగోస్ కలర్ కాంబినేషన్స్ మీకు సేమ్ గా ఉన్నా ఈ బాడీలో వచ్చే డిజైన్ మారుతూ ఉంటుందండి. బాడీ కలర్స్ ఇప్పుడు ఇది మ్యాంగో మోటివ్స్, ఇదేమో డాట్స్ అండి. ఓకే. ఇది ఓ టైప్ ఆఫ్ గ్రీన్ అండి. అవునండి, 7 చీరలు ఒకేసారి చేస్తాం కదండి, ఆ 7 మాత్రం సిమిలర్ గా వస్తాయి. నెక్స్ట్ టైం కావాలంటే మనం కొద్దిగా డార్క్ కొద్దిగా లైట్ తీసుకోవచ్చు. ఇది వేరు, అంటే యాక్చువల్లీ ఈ లూమే వేరు. సూపర్. ఈ గంగా జమున ప్యాటర్న్ లో అదే డిఫరెంట్ కాంబినేషన్స్, డిఫరెంట్ డిజైన్స్ చాలా ఉన్నాయండి. చాలా బాగున్నాయండి, చూడటానికి కళ్ళకి బాగుంది. ఫ్యాబ్రిక్ అంటే సింపుల్ బోర్డర్స్, సాఫ్ట్ ఫీల్ అనిపిస్తుంది. అవునండి, సింపుల్ బోర్డర్స్, 2 sides డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కాబట్టి చీర కడితే చాలా బాగుంటుందండి. రైట్ విజయ్ గారు, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరికొన్ని వెరైటీ శారీస్తో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.